మొత్తానికి అకాల వర్షాలు అన్నదాతలను ఆగం చేస్తూ ఉన్నాయి. కోటి ఆశలతో పంట పండించినటువంటి రైతులకు సంబంధించి మొత్తానికైతే ఇట్లా అకాల వర్షాలు రావడంతో రైతన్నల ఆశలు అడియాసలు అవుతున్నాయి. మొత్తానికి వాళ్లకు నష్టమే మిగులుతుందని చెప్పుకోవచ్చు. ఇక తడిసిన ధాన్యాన్ని చూసి రైతన్న ఆవేదన చెందుతున్నాడు. మొత్తానికి ఎన్నో ఆశలు పెట్టి పంటను పండిస్తే ఆ పంటను ధాన్యం కొనుగోలు కేంద్రానికి తరలించిన తర్వాత మొత్తానికి అకాల వర్షాలు దాదాపు మనం చూసినాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదేవిధంగా మన జయశంకర్ జిల్లాలో కూడా మరి గత వారం రోజుల నుంచి కూడా మరి వాతావరణం విభిన్నంగా మరి మారుతూ వస్తున్నటువంటి క్రమంలో మరి రాత్రిపూట వర్షం పడుతూ ఉంది, మరి పొద్దుటిపూట మరి మధ్యాహ్నం వరకు కూడా ఎండ కొడుతూ ఉన్నది. మరి ఈ క్రమంలో మరో 2 రోజులు కూడా వర్షాలు ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ అయితే చెప్తున్నటువంటి నేపథ్యంలో రైతన్నలు మాత్రం చాలా ఆవేదనతో ఎంతో వేదనతో మరి యొక్క పరిస్థితిని ఎట్లా తట్టుకోవాలని చెప్పేసి మరి వాళ్ళు అభిప్రాయపడుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ వేషాలపల్లిలో ఉన్నటువంటి ధాన్యం కొనుగోలు సెంటర్లో ఉన్నాము. ఇక్కడ మనం చూడవచ్చు తడిసిన ధాన్యాన్ని గత 2 రోజులుగా కురిసినటువంటి అకాల వర్షంతో తడిసినటువంటి ధాన్యానికి సంబంధించి దాన్ని ఆరబెట్టుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మొత్తానికైతే తడిసిన ధాన్యానికి సంబంధించి మరి మొలకలు వచ్చేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి మొత్తానికి అక్కడ సెంటర్లో కొనుగోలు చేసేటటువంటి క్రమంలో దానికి సంబంధించి తరుగు కూడా తీసేటటువంటి ప్రమాదం ఉంటుంది. మొత్తానికి ధర కూడా తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. మొత్తానికైతే మరి కోటి ఆశలతో ఎన్నో ఆశలతో పంటను పండించి మొత్తానికైతే ఒక దేశానికే వెన్నెముక అని చెప్పుకునేటటువంటి రైతన్నకు మాత్రం మరి యొక్క అకాల వర్షాలు అరిగోసలను పెడుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఇక్కడ చూడొచ్చు వడ్లు మొలకెత్తినటువంటి పరిస్థితి ఇక్కడ చూడొచ్చు. మనం వర్షం దాటికి ఇక్కడ చూస్తే వడ్లని కూడా మరి మొలకలు వచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ మనం స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. మొత్తానికైతే జిల్లాలో జయశంకర్ జిల్లా వ్యాప్తంగా కూడా రైతన్నలకు సంబంధించి ఇదే పరిస్థితి నెలకొంది. మొత్తానికైతే అప్పో సొప్పో చేసి వ్యవసాయం చేస్తే మొత్తానికైతే రైతన్నలకు మాత్రం అకాల వర్షాలు ఇట్లా తీవ్రమైనటువంటి నష్టాన్ని మిగులుస్తున్నాయని చెప్పుకోవచ్చు. మరోవైపు కొనుగోలుకు సంబంధించి కూడా కాస్త ఆలస్యం జరగడం కూడా మరి అది కూడా రైతన్నలకు సంబంధించి నష్టాన్ని మిగిల్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ కొంతమంది రైతులు కూడా ఉన్నారు, మరి వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి అన్న, మొత్తానికి అకాల వర్షాలతో ధాన్యం కూడా మరి మొలకెత్తుతున్నటువంటి పరిస్థితి అసలు ఏం చెప్తున్నారు మీరు? అసలు ఎన్ని ఎకరాలు చేసారు పంట? మేము ఒక 6 ఎకరాలు చేసినాము. 6 ఎకరాలు చేస్తే చాలా కష్టపడి నీళ్లు అందకున్నా వేరే వరలేది కొని పండించుకున్నాము. ఇక్కడ కొనుగోలు కేంద్రంలో పోసాము. పోసిన తర్వాత ఇక అనుకోకుండా నైట్ వచ్చడం వల్ల తడిచిపోయినాయి. తడిచి మొత్తం మొలకెత్తున్నాయి. ఈ మొలకలు ఎత్తి వీటిని ప్రభుత్వం కొంటుంది కానీ తక్కువ మద్దతు ధర పెట్టదు. మళ్ళీ ఇందులో కటింగ్ చేస్తారు చాలా. ఇది కటింగ్ ఇట్లా చాలా చేస్తారు. కటింగ్ చేసి అవి చేయకుండా మాకు మద్దతు ధర ఇచ్చి ఈ ప్రభుత్వం ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాము. మొత్తానికంటే కొనుగోలు ప్రక్రియ అనేది ఎట్లా జరుగుతుందని వేగవంతంగానే ఉండదు, లేకపోతే ఈ వాతావరణం బట్టి వాళ్ళు కూడా లేట్గానే చేస్తున్నారు. ఈ మబ్బులు రావడం వల్ల మళ్ళీ మేము కాంట పెడితే మళ్ళీ తడుస్తాయి కదా అని వాళ్ళు కూడా కొంచెం లేట్గా కొంటున్నారు, లేటుగా పోతున్నాయి. మొత్తానికంటే గత ఏడాది ఎట్లుండే పరిస్థితి, ఇప్పుడు ఎట్లున్నా? గత ఏడాది అంటే తొందరనే అయిపోయినాయి. వర్షాలు లేవు కాబట్టి ఇక లాస్ట్ సీజన్లో కొట్టినాయి వర్షం, అప్పుడు పోయినాయి. కానీ ఇప్పుడు ముందే రావడం వల్ల మొత్తం తడిచిపోయినాయి వడ్లు. మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మీరు కొంచెం ప్రభుత్వం ఆదుకోవాలని మాకు కోరుకుంటున్నాం. అంటే మొత్తానికి ఇంకో 2 రోజులు కూడా వర్షాలు ఉన్నాయి కాబట్టి ఈ పరిస్థితిని ఎట్లా తట్టుకుంటారు, ఏం చెప్తారు మీరు అధికారులకు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి? ఏముంది, ఇప్పుడు మళ్ళీ వర్షాలు ఉంటే మళ్ళీ కుప్ప దెబ్బుకోవాలి, మళ్ళీ నేర్పుకోవాలి. ఇప్పుడు ఈ తడిసిన వాటిని ఇట్లనే ఉంచితే ఇంకా మొలకలు వచ్చి ఇంకా మొత్తం ఖరాబ్ అయిపోతాయి. ఇక కొనరు. ఇక మళ్ళీ నేర్పుకుంటున్నాం. ఇప్పుడు నేర్పి మళ్ళీ సాయంత్రం మళ్ళీ కుప్ప దొబ్బాలి. ఇక్కడ ఈ కేంద్రాలలో కొంచెం పరదాలు ఏర్పాటు చేస్తే ప్రభుత్వం కొంచెం మాకు సహాయంగా ఉంటుందని రైతన్నులు చెప్తున్నటువంటి మాటలు విన్నాం కదా. ఏదైతే పంటలకు సంబంధించి మరి ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత మరి అకాల వర్షాలతో మొత్తానికైతే ఇట్లా మొలకెత్తడం వల్ల మరి కొనుగోలు కేంద్రాల్లో కూడా మరి ఆలస్యంగా జరుగుతుంది ప్రక్రియ కొనుగోలుకు సంబంధించి. మరి దాన్ని కూడా త్వరితగతిన వేగవంతం చేయాలని కూడా ఇక్కడ రైతన్నలు కోరుతున్నారు. మీరు చెప్పండి అన్న, మీ పరిస్థితి ఏంది? మొత్తానికైతే ఇట్లా వర్షాలు పడడం కావచ్చు, మీ పంట నష్టపోవడం కావచ్చు, ఏం చెప్తారు ఇట్లా? మా రైతన్నల గురించి, వర్షాల గురించి, పంటల గురించి చాలా నష్టపరిపోతున్నాము. మేము చేసి రెక్కలు మా తెల్లబడిపోతున్నాయి. నేర్పుడు, కుప్ప నూర్పుడు, వర్షాల గురించి కుప్ప చేయడానికి పెద్ద ఇబ్బందులు పడి జనాల పాలు వచ్చిపోతున్నాం సార్. మాకు దీని గురించి ఏదైనా మీరు చర్చలు తీసుకోండి. మా ఈ రైతుల గురించి చర్చలు తీసుకుంటే మీకు అనారోగ్యంగా మాకు ప్రాంతాల్లో మొత్తం అయిపోయిందా? వరి కోత అంతా అయిపోయినట్టు? ఇంకా కాలేదండి. ఇంకా వరి పోతలు ఇంకా ముందు ఉన్నాయి. ఇంకా వెనక ముందు ఉన్నాయి. కాలేదు, ఇంకా ఉండడానికి జరగబోతున్నాయి. ఈ పంటలు ఇంకా 10-15 రోజులు అయినా అవుతావట్లేదు. దీనివల్ల దీనికి మీరు ఆరోగ్యం ఉంచండి. ఏం కోరుతున్నారు అధికారులను? ఏం చెప్తారు అధికారుల గురించి? మీకు ఒకటి మా పంటల గురించి, ధరల గురించి, ఈ వడ్లు కటింగ్ కొరకు ఇవి మీరు ఒకటి చర్చలు తీసుకోండి.
మరో రైతన్న కూడా ఉన్నారు, వారిని ఆవేదన కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న, మొత్తానికి ఎంతో కష్టపడి మరి పంటలు పండించిన తర్వాత ఇట్లా వర్షాలు పడడం, దాన్ని నష్టపోవడం, రైతన్నల పరిస్థితి ఎట్లున్నది ఇప్పుడు అంటే ఏం చెప్తారు? మావి మొత్తం తడిసినాయి. ఇప్పుడు తెచ్చి ఈడ పోసుకున్నందుకు మొత్తం ఆగమైనాయి. తడిసి ఇప్పుడు ఎండ పోసుకుంటాను, మొలకలు వచ్చినాయి. సరే ఎట్లా మళ్ళీ ఇట్లా దగ్గర అనుకొని ఎండ పోసుకొని అది చేస్తే మళ్ళీ వర్షం ఏం చెప్తుందో ధరలు తక్కువ పెట్టేటట్టున్నారు. మేము ఏం మాట్లాడేటట్లేదు. వాళ్ళు ఇవాళ కూడా ఈ ఎండినవి కూడా ఇంకా ఆపిల్ నిక్కనే వాళ్ళు అసలు ఎందుకు ఆపుతున్నారు అంటారు? ఎందుకు ఆపుతారు? వాళ్ళు లేటుగా తాపకొక్క లారీ కొనుక్కుంటారు. అది అంతమంది వచ్చినట్టు పోతేనో మంచిగా ఉండిపోవు. ఇంకా ఇక్కడ ఆపే వరకు ఇక్కడనే ఆగుతారు. ధరలు తక్కువ ఉండటం, ఈ ధర బాగా ఉండటం, ఇదంతా బాగా మొలకలు వచ్చి ఆగమవుతారే మేము. ఇంకా పొలాలు కోసేటి ఉన్నాయి, ఆగమయ్యే కథకు వచ్చింది. ఇంకో 2 రోజులు కూడా ఉన్నాయంటారు కదా వర్షాలు. రోజులు వర్షాలు ఉంటాయి, ఇంకా ఆయనతో పోయేటట్టున్నది ఏం లేదు. ఇక ఈ ఆరబోసటానికి పరదలు లేవు. అవి అటుకనే ఆ మొలకలు వచ్చి మేము అదైతాం. మమ్మల్ని ఏమన్నా ఆదుకునే పరిస్థితి చేయండి, అది మేము కోరుకుంటాను. మొత్తానికి అయితే చేశారు అంటే ఇట్లాంటి వర్షాల వల్ల మొత్తం నష్టమే మిగులుతుందని చెప్పుకోవచ్చు కదా. నష్టపడ్డాం. ఇప్పుడు నష్టమే ఏం లేదు. 10-20 వేల రూపాయల పొలం మొత్తం వడ్లు అయ్యేటి మొత్తం మునిగింది. అలా నీళ్ళలా మునిగి చెరువు అలా అవే మునిగినాయి. నీళ్లు వరద కొట్టి కట్టలని కొట్టుకపోయినాయి, ఆగమైనాయి. అవి అట్లా కూడా గడ్డి ఖరాబ్ అయింది. గడ్డి మొత్తం కొట్టుకపోయింది. ఈనంగా మొత్తం డేంజర్ ఉన్నది మాకు. గడ్డి పందలు 100-500 పందలు కట్టితే ఆగమైనాయి. ఒక్క వంద లేకున్నా అన్నీ. మొత్తానికి అకాల వర్షాలతో తాము తీవ్రంగా నష్టపోతున్నామంటే ఇక్కడ రైతన్నలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తానికైతే ఈ కొనుగోలు కేంద్రాలకు సంబంధించి కూడా కాస్త జాప్యం జరగడం, మరోవైపు ఇట్లా అకాల వర్షాలు రావడం వల్ల కూడా కాస్త ఇబ్బందిగా మారినటువంటి పరిస్థితులు ఎత్తుతా ఉంది. మొత్తానికైతే ఈసారి రైతన్నలకు సంబంధించి అయితే ఈ వర్షాల వల్ల మొత్తానికి ఆ రేటు కూడా తగ్గడం వల్ల మరి నష్టపోయేటటువంటి పరిస్థితి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మొత్తానికైతే ఇప్పటికైనా అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, మరి రైతన్నలకు సంబంధించి వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మరి వాళ్ళపైనే ఉంటుంది. కాబట్టి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళు రైతన్నలు దీనంగా వేడుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ జయశంకర్ జిల్లాలో అయితే కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ సత్యనారాయణతో సమీర్, ఆర్బీ న్యూస్.